హలో నమస్తే, నా పేరు షణ్ముఖ. నేటి వార్తలు ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. జగన్ రాజీనామా వార్తల్లో నిజం లేదు అంటున్న వైసీపీ నేతలు. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన ఎమ్మెల్యే సీటుకి రాజీనామా చేస్తాడని, జగన్ కడప ఎంపీగా పోటీ చేస్తారని సుత్త అబద్ధం సోషల్ మీడియాలో టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని సురేష్ గారు తెలిపారు. దానిపై సీఎం రేవంత్ స్పందించడం మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగమని చెప్పారు. వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టేలా రేవంత్ వ్యాఖ్యలున్నాయని, ఆయన ఏపీలో గల్లీ గల్లీ తిరుగుతా అనడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. 15 ఆగస్టు నుంచి అన్నా క్యాంటీన్లు, వచ్చే నెల 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే నెలలో 183 క్యాంటీన్లు తెరవాలని చూస్తుంది. గత ప్రభుత్వంలో మూతపడిన అన్నా క్యాంటీన్లన్నిటికీ 20 కోట్లతో మరమ్మతు చేపిస్తూ ఉన్నారు. ఆహారం సరఫరా చేసే టెండర్ల కోసం ఇప్పటికే అందరినీ పిలిచారు. దాఖలకు ఈ నెల 22వ తేదీనే తుది గడువుగా నిర్ణయించారు. ఇప్పుడు మరో వార్త చూద్దాం. కేసీఆర్ అంటే తనకు ప్రేమే అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు తెలిపారు. ఆయన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి తన అనుభవంతో ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం పెట్టిన పథకాలపై మేము భేషజాలకు పోవట్లేదన్నారు. మంత్రి గారు అందులో మంచిని తీసుకొని సరిగ్గా లేనివి చక్కదిద్దుతాం అనేసి మీడియాకు స్పష్టం చేశారు. పొంగులేటి గారు గతంలో బీఆర్ఎస్ కి పనిచేసింది తెలిసిన విషయమే. ఇప్పుడు మరో వార్త చూద్దాం. అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి ఇప్పటికే అనుమతి ఇచ్చిన కేంద్రం ఈ ఏడాది బడ్జెట్ లోనూ నిధులు కేటాయించినట్టు తెలుస్తుంది. 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకి సుమారు 25,000 కోట్లు ఖర్చు అవుతాయనేది అంచనా. ఈసారి బడ్జెట్ లో 5 నుంచి 10,000 కోట్లు కేటాయించే అవకాశం ఉందని, భూసేకరణ సహా అన్ని ఖర్చులను కేంద్రమే భరిస్తుందని తెలిపారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వెళ్లే ఈ ఔటర్ రింగ్ రోడ్డును 6 లైన్లుగా ఎక్స్ప్రెస్ వేగా అభివృద్ధి చేయనున్నారు. ఇప్పుడు మరో వార్త. ఎల్లో అలర్ట్, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు. తెలంగాణ రాష్ట్రంలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న పలు జిల్లాల్లో వర్షం కురవగా అత్యధికంగా ఖమ్మం గంగారంలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పుడు మరో వార్త చూద్దాం. గౌతమ్ గంభీర్ ప్రధాన డిమాండ్ ఇదేనా? టీమిండియా హెడ్ కోచ్ గా భారత్ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గారు ఎంపికయ్యారు. కోచ్ పదవికి ఎంపిక కాకముందు గౌతమ్ గంభీర్ బీసీసీఐకి ఒక షరతు పెట్టినట్టు తెలుస్తోంది. తన అసిస్టెంట్ కోచ్ గా అభిషేక్ నాయర్ ని ఎంపిక చేయాలని కోరారు. అంతేకాకుండా మిగతా సహాయ సిబ్బంది ఎంపిక కూడా తనకే వదిలేయాలని డిమాండ్ చేశారు. దానిపై బీసీసీఐ ఆలోచిస్తున్నట్టు టాక్. కాగా అభిషేక్ నాయర్ ఐపీఎల్ లో కేకేఆర్ కు బ్యాటింగ్ కోచ్ గా ఉన్నారు. ఇప్పుడు మరో వార్త. నేడు భారత్ జింబాబ్వే 3వ టీ20. జింబాబ్వే టీ20 సిరీస్ లో భారత్ నేడు 3వ మ్యాచ్ ఆడనుంది. తొలి 2 మ్యాచ్ల్లో 2 జట్లు చెరో 1 గెలుచుకున్నాయి. టీ20 వరల్డ్ కప్ ఆడిన దూబే, యశస్వి, సంజు జింబాబ్వేకు చేరుకున్న నేపథ్యంలో ఈ రోజు తుది జట్టులో మార్పులు ఉంటాయా అనేది ఆసక్తిగా నెలకొనింది. గిల్, శర్మ, గైక్వాడ్ తో కూడిన టాప్ ఆర్డర్ లో జైస్వాల్ కు చోటు కష్టమే. శివం దుబే, సంజు శాంసన్ కి జట్టులో అవకాశం దొరికే ఛాన్సులున్నాయని అంటున్నారు. ఇక్కడతో వార్తలు మూసాయి. ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. హద్రస్ బాధ్యతల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటున్న కేంద్ర మంత్రులు. అధ్యయనాల తర్వాత ఇంద్రమ్మ ఇల్లు అంటున్న మంత్రి. తెలంగాణలో టీడీపీ బలపడితే మాకే లాభం అంటున్న కేటీఆర్. అంతరిక్ష దినోత్సవం, నెల రోజుల పాటు ఇస్రో వేడుకలు. ఆ పరీక్షల మధ్య గ్యాప్ ఉండేలా చూడండి అంటున్న కోదండరాం. తెలంగాణ డీజీపీగా జితేంద్ర నియామకం. వారానికి 150 నిమిషాలైనా వ్యాయామం చేయాలి అంటున్న WHO. ఏపీన 16న కేబినెట్ భేటీ. రేపటి నుంచి వెబ్సైట్ లోకి డిఎస్సి హాల్ టికెట్లు. దేశవ్యాప్తంగా పెరిగిన ఖరీఫ్ సాగు. బోలే ఆశ్రమంలోకి లేడీస్ కి మాత్రమే ఎంట్రీ. ఇకపై నేను కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తా అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. వాట్సాప్ లో త్వరలో సరికొత్త ఫీచర్. XUV 700 పై మహీంద్రా భారీ తగ్గింపు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే శక్తి భారత్ కు ఉంది అంటున్న అమెరికా. ఆస్ట్రియాకు చేరుకున్న ప్రధాని మోడీ. ఇవ్వండి నేటి వార్తలు ముఖ్యాంశాలు. మరికొన్ని వార్తలు, మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఎంతవరకు సెలవు.